యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధనః తదర్థం కర్మ కౌంతేయ ముక్తసంగః సమాచరా. యజ్ఞార్థాత్ కర్మణో, కర్మలు యజ్ఞములాగా చెయ్యాలి. ఏంటి యజ్ఞము? పవిత్రము, స్వార్థము లేనిది. ఇంకొక మాట ఉంది, యజ్ఞో వై విష్ణు, యజ్ఞము విష్ణు స్వరూపం. కాబట్టి విష్ణు స్వరూపము అని అంటే అది ఎంతో పవిత్రమైంది, భక్తియుతమైంది, జ్ఞాన సంయుతమైంది. కాబట్టి మనం చేసే కర్మలు అల్పమైనవి స్వల్పమైనవి కాదు. ప్రతి కర్మ పవిత్రమైందిగా భావించే మనం చెయ్యాలి. మనం భోంచేస్తున్నాము, నేను కడుపుకు తింటున్నాను అని కాదు మన భావన ఉండాల్సింది. లోపల ఉండేటటువంటి లింగరూపుడైన పరమాత్మకు నేను నైవేద్యం సమర్పిస్తున్నాను అని, నేను స్నానం చేస్తున్నానని కాదు మన కర్మలో భావం ఉండాల్సింది. నేను భగవంతునికి నా సంకల్పం చెప్తున్నాను, నేను తిరుగుతున్నాను అని అంటే అది భగవంతునికి ప్రదక్షిణ. నేను ఏదైనా ఎవరికైనా చేస్తున్నాను అని అంటే అది నేను భగవంతునికి సమర్పిస్తున్నటువంటి కానుక అనే భావము తొణికిసలాడాల. అప్పుడే మన కర్మలన్నీ యజ్ఞములైతాయి. యజ్ఞము అంటే ఓ పవిత్ర కర్మ, యజ్ఞము అంటే ఓ భక్తి కర్మ, యజ్ఞము అంటే ఓ భగవత్ స్వరూపం. కాబట్టి ఆ విధంగానే నువ్వు కర్మలు చెయ్యాలా. అంతేగాని నా పుట్టకూటు కోసం, నా భార్య కోసం, నా భర్త కోసం, నా పిల్లల కోసం, నా కీర్తి కోసం, నా పదవి కోసం నేను ఈ కర్మ చేస్తున్నాను అనే భావం ఉండరాదు. భగవద్గీత దానిని నిషేధిస్తా ఉంది. ఎందుకు అని అంటే, ఎందుకు కర్మ చెప్తున్నాడు ఆయన, కర్మ బంధన. ఈ కోరికలతో నువ్వు ఆ పనులు చేసినట్లయితే, ఆ కర్మలను ఆచరించినట్లయితే వాటి ఫలితాలు నిన్ను బంధిస్తాయి. నువ్వు దాన ధర్మాలు చేస్తున్నావు, పవిత్ర కర్మలు చేస్తున్నావు. నేను దానం కోసమే చేస్తున్నా, పుణ్యం కోసమే చేస్తున్నా, కీర్తి కోసమే చేస్తున్నా, పలుకుబడి కోసమే చేస్తున్నా, పదవి కోసమే చేస్తున్నా అనే భావమే గన ఉంటే ఏం జరుగుతా ఉంది? నీకు పుణ్యం వస్తుంది, స్వర్గానికి పోతావు. ఈ లోకంలో ఉండంగా నీకు పేరు ప్రతిష్టలు వస్తాయి, గౌరవ మర్యాదలు వస్తాయి, అన్ని రకాల పదవులు వస్తాయి, అన్నీ బాగుంటాయి. అయితే నువ్వు చేసినటువంటిది ఎటువంటి జ్ఞానాన్ని నీకు ఇయ్యదు. పుణ్యం ఇస్తే ఏంటి అయ్యా ఫలితము? స్వర్గానికి పోవడమేనా? స్వర్గానికి పోతే ఏంటి ఫలితము? క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి, భగవద్గీతలోనే ఉంది ఆ మాట. నీ పుణ్యం కాస్త కరిగిపోతే తిరిగి భూలోకంలో మనిషిగానో, పక్షిగానో, పశువుగానో, జంతువుగానో జన్మిస్తావు. ఏంటి ఆ పుణ్య ఫలితం? ఏంటి ఆ స్వర్గానికి చేరుకునే ఫలితం? దానివల్ల ఏ ఫలితము లేదు. జ్ఞానం కావాలి. జ్ఞానము మోక్షం కొరకు. కాబట్టి నువ్వు చేసే కర్మలన్నీ కూడా నేను ఏ కోరికతో చేయడం లేదు, ఎటువంటి కోరిక నాకు లేదు, ఇది కేవలం నాకున్నటువంటి దాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాను. నేను పేదలకు సహాయపడుతున్నాను, రోగులకు సహాయపడుతున్నాను, ఆర్తులకు సహాయపడుతున్నాను, ఎవరికైనా మాట సాయం చేస్తున్నాను, డబ్బు సాయం చేస్తున్నాను, ద్రవ్య సాయం చేస్తున్నాను, జ్ఞాన సహాయం చేస్తున్నాను. అంటే భగవంతుడు నాకు ఇది ఇచ్చాడు కాబట్టి ఇస్తున్నా. నీళ్ళు ఏం చేస్తాయి? పైన ఎత్తులో నుంచి తగ్గులోకి వస్తాయి. నీరు పల్ల మెరుగు, నిజము దేవుడు ఎరుగు అని సామెత ఉంది. మన దగ్గర ఉంది అని అంటే అది ఇతరులకు ఇవ్వడానికే భగవంతుడు నీకు ఇచ్చాడు. నీకు జ్ఞానం ఇచ్చాడు, ఇతరులకు ఇవ్వు. డబ్బు ఇచ్చినాడు, ఇతరులకు పంచు. నీకు శారీరక సౌష్ఠవం ఉంది, బలహీనులకు బలాన్ని చేకూర్చే కార్యక్రమాలు చెయ్యి. వాళ్ళ భయాలు పోగొట్టు, రోగులను తీసుకో, హాస్పిటల్ చేర్చు, వాళ్ళకు వైద్య ఖర్చులు పెట్టుకో. ఇవన్నీ కూడా నువ్వు చేయాల్సిన కర్మలు. ఇవన్నీ పవిత్ర కర్మలే. అంతేగాని నేను చేస్తున్నా, నేను కాబట్టే చేస్తున్నా, నేను మాత్రమే చేస్తున్నా, ఇవి ఎవరు చేయలేరు అన్నటువంటి స్వార్థపు చింతన, అహంకారపు చింతన ఇవి ఉండరాదు. యజ్ఞార్థాత్ కర్మణ. అందునే ఏ కర్మలు చేసినా యజ్ఞములాగా, పవిత్రములాగా, నిక్షేపంగానే ఉండాలా. లేకపోతే లోకోయం కర్మబంధన, లేకపోతే ఆ కర్మలు నిన్ను పూర్తిగా బంధిస్తాయి, అజ్ఞానంలో ముంచుతాయి, జననాలు పెంచుతాయి. జననాలు పెంచడం అంటే ఏమర్థము? జన్మలు ఎక్కువగా రావడం. ఎన్ని జన్మలు వస్తే అన్ని మరణాలు వస్తాయి, ఎన్ని శరీరాలు వస్తే అన్నిసార్లు పోతాయి. కాబట్టి మరణాలు ఎక్కువైతాయి, జన్మలు ఎక్కువయ్యే కొద్దీ
జంతుజాలంలో పుడతావు, పశుపక్షాదుల్లో పుడతావు, క్రిమికీటకాల్లో పుడతావు. మనిషిగా పుట్టడానికి అవకాశం లేకుండా పోవచ్చు. కాబట్టి ఏదైనా ఒక మంచి పని చేసేటప్పుడు స్వార్థం లేకుండా చేయడం మంచిది. తదర్థం కర్మ కౌంతేయ. అందువలనే ఓ కౌంతేయ, ఓ కుంతి కుమార, ఓ అర్జున, ఈ విధంగానే నువ్వు నిస్వార్థంగా యజ్ఞములాగా నువ్వు చేసే కర్మలు ఉండనీయవయ్యా. అప్పుడు మాత్రమే నువ్వు ముక్తుడవైతావు. ఈ కార్యక్రమాలతోనంతా కూడా సంబంధం పెట్టుకోకుండా భగవంతుడు చేయిస్తున్నాడు. అంతేగాని నేను చేస్తున్నానని కాదు, భగవంతుని ఆజ్ఞ అయింది. ఆయనే ఈ శరీరంతో ఈ పనులన్నీ చేయిస్తున్నాడు. ఈ శరీరం ఇచ్చింది ఆయనే. కర్మసాక్షిగా ఈ శరీరం పరమాత్మ యొక్క అనుగ్రహంతోనే వచ్చింది. కాబట్టి ఆయన ఇచ్చిన శరీరంతో ఆయనే పనులు చేయించుకుంటున్నాడు అన్నటువంటి జ్ఞానభావన ఉంటే నీ కర్మలన్నీ ఫలిస్తాయి, నీకు జ్ఞానం వస్తుంది. తద్వారా మోక్షము, జన్మలేని స్థితిని నువ్వు పొందుతావు. లేకపోతే బంధనాల్లో ఇరుక్కుంటావు, జన్మలు పెరుగుతాయి, మోక్షం దూరం అవుతుంది. లాస్ట్కు క్రిమికీటకాలలో జన్మించాల్సినటువంటి అవకాశం కూడా రావచ్చు. తస్మాత్ జాగ్రత్త అనేది ఈ శ్లోకం మనం చెప్తున్నటువంటి సూచన. తస్మాదసక్త సతతం కార్యం కర్మ సమాచర అసక్తో హ్యాచరన్ కర్మ పరమాప్నోతి పురుషః. పురుష అనే పదమే భగవద్గీతలో వస్తూ ఉంటాయి. మనం ఏమనుకుంటామంటే ఈ భగవద్గీత పురుషులకు మాత్రమే చెప్పిందా, మగవాళ్లకు, ఇది స్త్రీలకు సంబంధించింది కాదా అనే సందేహము అక్కడక్కడ వస్తూ ఉంటుంది ప్రవచనాల్లో. అది కేవలము అమాయకత్వం. భగవద్గీతలో పురుషుడు అనే పదానికి జీవుడు అనే అర్థం ఉంది. నవద్వారే పురే నివసతి ఇది పురుష అని ఇంతకుముందు చెప్పినాం మీకు. కాబట్టి ఈ దేహంలో శరీరం కాకుండా, ఇంద్రియాలు కాకుండా, కర్మేంద్రియాలు కాకుండా, మనోబుద్ధులు కాకుండా జీవుడు అనేది ఏది ఉందో అదే పరమాత్మ తత్వం. కాబట్టి దాన్నే పురుషుడు అని భగవద్గీత ప్రయోగిస్తూ ఉంది. కాబట్టి పురుషుడు అనేది జీవాత్మ, జీవుడు అనేది శరీరం లేనిది కదా. అది శరీరం లేనప్పుడు ఆడ ఏంది, మగ ఏంది? శరీరం ఉంటేనే కదా ఆడని, మగ అని. కాబట్టి పురుష అనేది స్త్రీలకు, పురుషులకు, భారతీయులకు, ప్రజ్ఞులకు, వృద్ధులకు, యువకులకు, బ్రాహ్మణులకు, శూద్రులకు, ధనికులకు, పేదవాళ్లకు, జ్ఞానులకు, అజ్ఞానులకు, సాధారణులకు, మహాత్ములకు అందరికీ సంబంధించిన విషయం భగవద్గీత ఇది. కాబట్టి పురుష అనే పదం జీవుడు అనే అర్థాన్ని మాత్రమే ఇస్తుంది తప్ప మగవాడు అనే అర్థం లేదు ఇక్కడ. అది ఎప్పుడు మనం భగవద్గీత వరకు బాగా జ్ఞాపకం ఉంచుకోవాల్సిన విషయం. అందువల్ల మనము ఏ కర్మ చేసినా కానీ ఆసక్తి లేకుండా చేయడం. నేను ఈ కర్మ చేస్తున్నా, నాకు దీనివల్ల ఇది కలగాల, ఈ ప్రజ్ఞ రావాలా, ఈ పదవి రావాలా, ఈ కీర్తి రావాలా, ఈ ప్రతిష్ట రావాలా, ఈ ధనం రావాలా, ఈ పదవి రావాలా అనేటటువంటి ఆసక్తి ఉండకూడదు. ఇంకొకటి కూడా ఆసక్తి ఏంటంటే నేను చేస్తున్నా ఈ కర్మ, ఇది ఎవరు చేయలేరుగా, నేను మాత్రమే చేస్తున్నాను అనే భావన ఉండకూడదు. ఈ కర్మ నాకు సంబంధించింది, ఇది మరొకరికి సంబంధించింది కాదు అనే సంబంధం ఉండకూడదు, సంబంధం ఉండకూడదు, ఆసక్తి ఉండకూడదు. ఇంతకుముందు చెప్పినట్టుగా ఒకటే మనకు, అదేంటంటే ఈ శరీరము కర్మ ద్వారా, భగవంతుని ద్వారా నాకు వచ్చినటువంటిది. ఇది ఏం చేసినా అది భగవంతుని ఆజ్ఞ, కర్మ యొక్క సంచారం. అందులో మనస్సుతో, బుద్ధితో ఇది నాకు సంచారం కానీ, నాకు సంబంధం కానీ ఉన్నటువంటి విషయం కానే కాదు. అది అనాసక్తి లేదా అసక్తి. కర్మలు ఎప్పుడు కూడా మనం చేసే పనులు అట్లనే ఉండాలి. ఎంత మంచి పని చేసినా సరే మనము ఇదిగో ఈ బావి ఎందుకు తవ్వించినావయ్యా, మా నాన్న తవ్వించమన్నాడు, ఆయన కీర్తి ప్రతిష్టల కోసం, ఆయనకు పుణ్యగతులు రావడం కోసం నేను ఈ బావి తవ్వించినాను అనేది తప్పు. ఈ బావి తవ్వించడానికి నీకెనికెళ్ళ కర్మ సంచారం ఉంది, భగవంతుని ఆజ్ఞ ఉంది, దానికి తగిన శరీర సత్వం ఉంది, దానికి తగినటువంటి ద్రవ్యం ఉంది, దానికి తగిన ఆలోచన ఉంది, దానికి తగిన వాతావరణం ఉంది, దానికి తగినటువంటి పెద్దల సహకారం ఉంది. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? నీకు కర్మ సంచారం వల్ల వచ్చాయి. కాబట్టి నేను బావి తవ్విస్తున్నా, ఈ పుణ్యం నాకే వస్తుంది అన్నటువంటి భావన ఉండరాదు. భగవంతుడు నా చేత ఈ పని చేయిస్తున్నాడు, అది అనాసక్తికి ముఖ్యమైనటువంటి ఆలోచన పద్ధతి.
తస్మాత్ అసక్త సతతం కార్యం, ఏ పని చేసినా అట్నే చేయాలి. అంతేగాని నా కోసము అన్నటువంటిది ఆసక్తి పెట్టుకొని ఏ పని చేసినా అది ఏమైతుందో తెలిసినా నిన్ను కర్మను బంధిస్తాదని ఇంతకుముందే చెప్పింది కదా మాట. కాబట్టి అన్ని పనులు కూడా ఎటువంటి ఆసక్తి లేకుండా భగవంతునికి నేను అర్పిస్తున్నాను. ఏ కార్యం చేసినా, నేను ఏ పని చేసినా శివార్పణం, రామార్పణం, బ్రహ్మార్పణం అనే చెయ్యాలి. యద్యత్ కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం అని శంకరాచార్య వారు అంటాడు. ఏంటది? యద్యత్ కర్మ కరోమి, నేను ఏ పని చేసినా, యద్యత్ కర్మ కరోమి తత్తదఖిలం, అదంతా కూడా శంభో తవారాధనం. ఓ పరమేశ్వర, అది నిన్ను ఆరాధించేటందుకే. నేను ఏ పని చేసినా అది నీ ఆరాధనే. నేను భోంచేసినా, నేను వాక్యాలు చేసినా, నేను నడిచినా, నేను ప్రవచనం చేసినా, నేను ఏం చెప్పినా, ఏం చేసినా, దానం చేసిన, మహత్వ కార్యాలు చేసిన, యజ్ఞాలు చేసిన, యాగాలు చేసిన, క్రతువులు చేసిన, అవన్నీ అయినా కానీ ఇవన్నీ హే భగవాన్ నీకోసమే. యద్యత్ కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధన. పరమేశ్వర, అవన్నీ నీకోసమే నేను చేస్తున్నా అనే భావన మనకు రావాలని శంకరాచార్య స్వామి చెప్పాడు. అసక్తోకి ఆచరణ కర్మ, ఈ విధంగా ఆసక్తితో అనాసక్తితో కర్మలు చేసినప్పుడే ఇది పరమాత్మ కోసం తప్ప నా కోసం కాదు, నా సంసారం కోసం కాదు, నా కీర్తి కోసం కాదు అన్న భావన ఉన్నప్పుడే పరమ ఆప్నోతి, పరమాత్మ తత్వాన్ని నువ్వు పొందడానికి నీకు అవకాశం ఉంటుంది. ఎందుకంటే భగవంతునికి అర్పిస్తున్నావు కదా. నేను ఏం చేసినా నీ కోసమే, నేను చేస్తున్నానంటే నువ్వు చేస్తున్నటువంటి సహాయమే, నీ దయాధర్మాలే, నువ్వు ఇచ్చినటువంటి కర్మే, నువ్వు ఇచ్చినటువంటి జన్మే దీనికి కారణం, అన్నిటికీ నువ్వే కారణం, ఇందులో నా ప్రమేయం ఏమి లేదు అన్నటువంటి అసక్త భావం ఉండబట్టి ఇదంతా నీకేమైపోతుంది? బంధాలు లేకుండా చేస్తూ ఉంది, బంధ విముక్తిని చేస్తూ ఉంది, తద్వారా జ్ఞాన ప్రవేశం జరుగుతూ ఉంది. తద్వారా జ్ఞానమే జ్ఞానాదేవత కైవల్యం. ఉపనిషత్తు ఏం చెప్పింది? జ్ఞానాదేవత కైవల్యం. జ్ఞానమే కదా కైవల్యానికి, మోక్షానికి మూల కారణం. కాబట్టి అటువంటిది ఏదో నీకు సిద్ధించబోతా ఉంది. కాబట్టి కర్మలన్నీ కూడా ఎప్పుడు కూడా ఆసక్తితో కాకుండా ఆసక్తితో, అనాసక్తితో చేయండి అని చెప్పడం జరిగింది. ప్రవచనకర్త గురూజీ రామశేషయ్య గారి మధుర స్వరంతో భగవద్గీత శ్లోకాలు మీకోసం మన ధర్మ ఛానల్లో. వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ను. మరెన్నో శ్లోకాల కోసం లైక్ కొట్టండి, షేర్ చేయండి.